ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేసిన ప్రతిసారి మా ఆయన అనేవారు, ఒక్కసారి పుదీనా చట్నీ ట్రై చేయి చాలా బాగుంటుంది అని. ఇంకా హస్బెండ్ చెప్తే ఇంకా వైఫ్ వినకుండా ఉంటారా? సో ఈ రోజు అయితే నేను ట్రై చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ త్వరగా లేచి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్ తాగుతున్నాను. తర్వాత ఇంకేం చేసేది, స్నాక్స్ కోసం మా పిల్లలకైతే ఇక్కడ ఆ స్వీట్ కార్న్స్ అయితే ఉడకబెట్టిస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టి నీళ్ళని వంచేసి దానికి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి పిల్లలకైతే స్నాక్స్ గా ఇస్తాను అనమాట. తర్వాత పల్లీలో పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పుదీనాని కొంచెం బాగా కడిగి వాటర్ లో తర్వాత ఇక్కడ పాన్ లోకి వేసుకుని కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉలవమలకల్ని ఉడకబెడుతున్నాను. ఇవి వచ్చేసి ఈవినింగ్ సాంబార్ కోసం ఉడకబెట్టి పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత వేయించిన పల్లీలు మిక్సీ జార్కి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర, వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి, ఉప్పు కొద్దిగా వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. చింతపండు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని నేనైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకుని లాస్ట్ లో మనం పుదీనా వేసుకుని 1 లేదా 2 పల్స్ ఇచ్చేస్తే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్స్ ని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బటర్ వేసుకున్నాను. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్స్ వేసుకుని ఉప్పు ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా కారం ఒకటి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుదీనా చట్నీకి లాస్ట్ లో కొంచెం పోపు వేసుకుని కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.